చాలా మంది కూలీ బాగాలేదు, లోకేనేమో చాలా తిడుతున్నారు. హైప్ ఎక్కిచ్చేసాడు, అది ఎక్కిచ్చేసాడని. లోకేగా తిట్టాల్సింది మిమ్మల్ని. హైప్ ఎక్కిచ్చింది లోకే కాదు, మీరే. ఏదో ఫ్యాన్ థీరీస్ అని వినేసి, మీరు చెప్పిన యూట్యూబర్స్ ఫ్యాన్ థీరీస్ విని సినిమాకి వెళ్ళారు. 30 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, 2 కంటైనర్లు మిస్ అయినాయి, అలాంటి ఫ్యాన్ థీరీస్ వినేసి, విక్రమ్కి కనెక్షన్ ఉంది, ఎల్సీకి కనెక్షన్ ఉంది, రోలెక్స్ వస్తాడు, అవి వస్తాడని అవన్నీ విని, ఏదో ఫ్యాన్ థీరీస్ వినేసి హైప్ ఎక్కించుకొని వెళ్ళి మోసపోయి వచ్చింది మీరు. ఎక్కడే లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి హైప్ ఇవ్వలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా సింపుల్గా చెప్పాడు. తమిళనాడులో కానీ ఇక్కడ తెలుగులో కానీ సినిమా చూడండి, చూసే తెలుసుకోండి అని ట్రైలర్ కట్టి సింపుల్గా ఉంది. ఏంటంటే దాంతో ఇంకోటేమో మన ట్రైలర్ కట్టు కూడా చూసేసి ఫ్యాన్ థీరీస్ యూట్యూబర్స్ ఉంటారు కదా, మీరు రివ్యూస్ చెప్పే యూట్యూబర్స్, వాళ్ళు ఫ్యాన్ థీరీస్ కనిపెట్టేసి అవన్నీ విని ఇప్పుడు వెళ్ళి లోకిని తిడుతున్నారు. లోకిని కాదు తిట్టాల్సింది, మీరు చూసిన ఫ్యాన్ థీరీస్ని, మీరు చూసే యూట్యూబర్స్ని. వాళ్ళు అప్పుడు డబ్బుల కోసం ఫ్యాన్ థీరీస్ కనిపెట్టారు, పాజిటివ్గా చెప్పారు, హైప్ ఎక్కిచ్చారు. ఇప్పుడేమో ఆ సినిమా కోసం నెగిటివ్గా చెప్తున్నారు. వాళ్ళని తిట్టాలి ఫస్ట్. లోకేష్ ఎప్పుడు ఫస్ట్ నుండి ఒకేలాగా ఉన్నాడు, ఒకేలాగా తీసాడు. మళ్ళీ విక్రమ్లా లేదు, ఖైదీలా లేదు అంటే ఆల్రెడీ తీసాడు కదా సినిమాలు. అలాగెందుకు ఉంటుంది? ఇది డిఫరెంట్గా ట్రై చేశాడు. ఒకేలా దానిలాగే తీసాడు అనుకో, మళ్ళీ అలా తీసాడని అలాగంటాడు. ఎలా చేసినా మీదే తప్పు. అలా చేస్తే అలా తీసాడు అంటాడు, మళ్ళీ ఇప్పుడు అలా తీయకపోతే అలా తీయలేదు అంటారు. డిఫరెంట్ ట్రై చేస్తే డిఫరెంట్. సింపుల్గా చెప్పాల్సి వస్తే దీన్ని ఎల్సీలోకి లేదు, ఎల్సీగా ఊడ్చుకొని అయితే వెళ్ళమాకండి. అలాగైతే మీరు అనుకుని ఎంత హైప్ ఎక్కించుకున్నా సరే ఎక్కదు సినిమా. ఓన్లీ కూలీ చూద్దాం, రజనీకాంత్ని చూద్దాం, నాగార్జున చూద్దాం, లోకేష్ డైరెక్షన్ చూద్దాం, స్క్రీన్ ప్లేని చూద్దాం వెళ్తే మాత్రం మీరు పెట్టిన టికెట్కి వర్త్ అయితే వస్తారు. మంచి హైప్ ఎక్కించుకొని వస్తారు. రజనీకాంత్ని ఎలా చూడాలనుకున్నారో అలా చూసి వస్తారు. మీరు ఓన్లీ కూలీ సినిమా చూద్దామనే వెళ్ళండి, ఆ హైప్లోనే వెళ్ళండి. ఎల్సీ హైప్లో వెళ్ళమంటే ఎల్సీకి కనెక్షన్ లేదు, లోకేని తిట్టడానికి లేదు. లోకే ఆయన డ్యూటీ ఆయన ప్రాపర్గా చేశాడు, చేసి ఆడియన్స్కి వదిలాడు. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఇంకా ఇది నా పర్సనల్గా నా ఒపీనియన్ మాట. ఇంకా చూడాలనుకుంటే చూడండి, లేదంటే లేదు.